నా పేరు బాలకృష్ణ అండి. మాది ఆలగడ్డ, రాయలసీమ. మేము గత 30 సంవత్సరాలుగా స్వామివారి ఆరాధిస్తున్నాము. మా తండ్రి గారు, మా పెద్దనాన్నగారు, మా కుటుంబాలన్నీ స్వామివారిని ఆరాధిస్తున్నాం. మేము 94 నుంచి స్వామివారికి భక్తులుగా ఉన్నాము. సో, ఇక్కడ స్వామివారిని మేము లైవ్‌లో మా కుటుంబం ఎవరు చూడకపోయినా మేము స్వామివారిని ఆరాధిస్తున్నాం. ఎలా అంటే స్వామివారి యొక్క మహిమలు మాకెన్నో మిరాకిల్స్ మా జీవితాల్లో మేము చూస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్గా ఏం చెప్పాలంటే, నేను ఒక 10th క్లాస్ చదివేటప్పుడు మా ఎగ్జామ్స్ రిజల్ట్స్ని మా ఫాదర్ ముందుగానే చెప్పారు. స్వామివారి ఇలా 537 వస్తాయి నీకు అని మా ఫాదర్ చెప్పారు. ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే సేమ్ అదే 537 మార్క్స్ వచ్చాయి. ఇలా ఒకటి కాదు, చాలా మిరాకిల్స్ మా లైఫ్లో మేము చూసాము, నేను చూశాను. మా నాన్నగారికి స్వామివారి మీద నమ్మకం పెరగడానికి, కుదరడానికి విధంగా చెప్పాలంటే, చిన్నప్పుడు నేను ఒకసారి స్కూల్కి వెళ్ళట్లేదని మా ఫాదర్ నన్ను బాగా కొట్టి పంపించారు. ఆ రోజు రాత్రి మా నాన్నగారికి స్వప్నంలో స్వామివారు ఒక చిన్న మాస్టర్ రూపంలో కనపడి, ఈ అబ్బాయిని నువ్వు కొట్టబాక, అతనికి నా పద్యాలు నేర్పించు, అతను చదువు ఆటోమేటిక్గా చదువుకుంటాడు అనే విధంగా మా ఫాదర్కి స్వామివారు కనిపించారు. ఆ రోజు తర్వాత నుంచి మా ఫాదర్ నాకు ఎప్పుడు చదువుకోలేదు, వీడు చదవలేడు అనేది వదిలేసి వీడు చదవగలుగుతాడనే నమ్మకాన్ని స్వామివారు ఆ విధంగా మా నాన్నగారికి కల్పించారు. ఆ విధంగా మా నాన్నగారికి స్వామివారి మీద నమ్మకం అనేది కలిగింది. అంటే స్వామివారు మా నాన్నగారు నా గురించి ఏంటంటే, 10th క్లాస్లో ఒక 90% వస్తే ఇంటర్మీడియట్లో మంచిగా సీటు, డిస్కౌంట్స్, కన్సెషన్స్ ఉంటాయనేది ఆయనకి తెలిసినది. అందుకు ఆయన స్వామివారిని మా అబ్బాయికి ఒక 90% ఇవ్వండి స్వామి అని కోరుకునేవారు. అలా కోరుకునే విధానంలో స్వామివారు 537 అని నెంబర్ చూపించారు. అంటే 540 వస్తే 90%, 537 వచ్చినా కూడా 90% అనేది స్వామివారు మా నాన్నగారికి చూపించారు. ఇది జరిగింది.